వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్స్. వీరు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరికీ స్టంట్ కొరియోగ్రఫీ చేశారు. అంతేకాదు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ వాళ్ళ సినిమాలో వీళ్ళ స్టంట్ కొరియోగ్రఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క సన్నివేశమైనా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. వారెవరో కాదు, మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి రామ్ లక్ష్మణ్ గారు. ఎలా ఉన్నారు? సూపర్, నో డౌట్. రామ్ గారా మీరు? రామ్ గారు కరెక్ట్ అని కాదు, అటు రాము అంటే నేను అదే రామ్ గారు కాదు, రామ్ గారు తమ్ముడా అని అడుగుతున్నాను. ఓకే, రామ్ లక్ష్మణ్. ఓకే, అందుకే ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. మీరైతే లుక్స్ కానీ ఈవెన్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి చూస్తే సేమ్ లుక్, సేమ్ డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ సేమ్. సో టాలెంట్లో కూడా అంతే సేమ్ ఉన్నారు. యాక్చువల్గా రామ్ లక్ష్మణ్ మాస్టర్ అనగానే అందరికీ వెంటనే గుర్తుపట్టేస్తారు. మళ్ళీ సపరేట్ పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. వెంటనే అంత ఈ ఐడెంటిటీ రావడానికి మీకు ఎన్నేళ్ళు పట్టింది, ఎలా వచ్చింది? భగవంతుడు చెప్తాం. ఈ ఐడెంటిఫై రావడానికి కారణం అయింది కదా. ఆఫ్ కోర్స్ అండి, భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. మీరు ఎంత ప్రయత్నం చేశాక వచ్చింది అంటే అంటే ఫేమ్ అవ్వాలి అని అనుకుంటున్నా కానీ డేట్లు గీట్లు ఏం ఫిక్స్ చేసుకోలేదు. అంటే ఒక మనిషి ప్రేమలో రావటానికో ప్రేమలో నుంచి దిగటానికో మన చేతుల్లో ఉండదమ్మా. అంతా కూడా డిజైన్ ప్రకారం ఉంటుంది. అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోద్ది అనేది ఆయన అకౌంట్లో. అంతేగాని మనం నేను ఇప్పుడు వచ్చాను, నేను ఇప్పుడు దిగుతానంటే కాదు. ఎప్పుడు దిగాలో ఎప్పుడు ఎక్కాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఓన్లీ సారథిగా ఉంటాయో నీ పని, చెప్పిన పని చేసుకు వెళ్ళటమే అంతే. సో అలా వెళ్తూ వెళ్తూ ఇంత ఈ స్టేజ్కి వచ్చేసారు మీరు. మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవట్లేదు. అంటే ఆఫ్ కోర్స్ అండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు కాబట్టి మీకు అది అలవాటు అయిపోయినట్టుంది. బట్ మా దృష్టిలో మీరు చాలా ఎదిగిపోయారు. ఇంకా ఎదగాలని మాకు సంబంధం కానీ మీకు పర్సనల్ విషయం కదా. యాక్చువల్గా జనరల్గా మనకి సినిమా అంటే 26 విభాగాలు ఉంటాయి కదా. అంటే అప్పట్లో 24 ఉండేవి అనుకోండి. సో మీకు ఆ 26 విభాగాల్లో ఈ విభాగాన్ని మాత్రమే ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది? ఓన్లీ ఫైట్స్ ఎందుకలా? అంటే దీన్ని ఎంచుకోవాలనేది ఏదో విలేజ్ నుంచి బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. మన చదువు చంది లేదు, మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఒక కళామ తల్లి ఒకటే, నీ సర్టిఫికెట్ ఏంటి, నీ కులం ఏంటి, నీదే ఊరు అడగకుండా తీసుకునేది. ఆ కళామ తల్లి దగ్గరికి కరెక్ట్గా అడిదిరి అక్కడికి వచ్చాం అనమాట. ఎందుకంటే వేరే ఒక మిలిటరీకి వెళ్ళాలన్నా, ఒక పోలీస్కి చిన్న జాబ్ చేయాలన్నా కానీ ఎంత చదివాయా. తర్వాత మనం వాచ్మెన్ కూడా పెట్టడానికి లేదు, మాకు రైట్స్ లేదు. ఎందుకంటే ఎన్ని కార్లు వచ్చినాయి, ఎన్ని కార్లు పోయినాయి చెప్పాలంటే రాసుకోవాలి, పెట్టాలి, మనకు అది తెలియదు. తెలిసింది కళ్ళమ్మ తల్లి సినిమా ప్రపంచం, అది వెల్కమ్ చెప్పింది. మేము అంగలారుతూ ఉన్నప్పుడు భగవంతుడు సూచ్ చేశాడు, ఏదో ఒకటి చేయాలి భగవంతుడు అని ఏడుకుంటున్నప్పుడు మీది కరెక్ట్ అని పంపాడు. అంతేగాని మా ప్రయోగం లేదు. భగవంతుడు శరణోగతి అయ్యి మనం ఏదన్నా కానీ చేస్తే ఆయన ఏ పని తీసుకెళ్లాలో ఏది కరెక్టో అని చెప్పి తీసుకెళ్తాడు. మనకేదో కోరికల ప్రకారం అట్టాటి వెళ్తానన్నా కానీ వెళ్ళినాక 2 ముట్టుకెళ్ళేసి మనం ఆ దారి తీసుకొస్తాడు. ఆయన నచ్చినగా ఉంటే, అని నచ్చిగా ఉన్నామని అనుకుంటున్నాం మేము. సో మొత్తానికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఎలాగో ఇక్కడికి వచ్చి మొత్తానికైతే ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. సో దేవుడి దయ వల్ల మీరు అన్నట్లు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. యాక్చువల్గా మీ ఫస్ట్ మూవీ పూరి జగన్నాథ్ గారితో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కదండి. ఫస్ట్ అయితే అది. సో అసలు ఆ సినిమాలో ఛాన్స్ మీకు ఎలా వచ్చింది ఫస్ట్ టైం? ఆ సినిమాలో ఛాన్స్ మేము చెన్నై 2000లో వచ్చాము. వచ్చి మాకు ఫస్ట్ శివుడు అనే సినిమాకి అవకాశం ఇచ్చారు హీరో సురేష్ గారు. థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా ఆయనకి. చెప్పిన తర్వాత అప్పుడు ఆ సినిమా కొంచెం ఆగిందనమాట. కొంచెం బడ్జెట్ వల్ల లేట్ అయింది. సరే ఈ మధ్యలో కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బంది అయ్యి ఏం తిరక్క కృష్ణానగర్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. టైంలో మాకు నాగబాబు గారు హీరో ఎవరు మేకప్ మని ఎవరు ఇట్లా పూరి జగన్నాథ్ గారు ఆఫీస్ అమీర్పేటలో ఉంది, అక్కడికి వెళ్ళి కలవన్నాను. లాస్ట్ ఛాన్స్ లేదా వెళ్ళిపోదాం మళ్ళీ చెన్నై అనుకున్నాం. రిటర్న్ బ్యాక్ అయిపోయింది, బియ్యం వచ్చిన డబ్బులు అయిపోయినాయి, ఇంట్లో ఏదో ఉన్నాయి కొంచెం అంతే. పేషెన్స్ అయిపోయింది. లాస్ట్ ఛాన్స్గా వెళ్తే వాళ్ళు చూడంగా ఏదో ల్యాప్టాప్ ఆపరేట్ చేసుకుంటున్నాడు ఆయన. చూసుకొని సరే ఇట్లా స్టూడెంట్ మాస్టర్ అనగానే ఓకే మన సినిమాలు చేద్దామన్నాడు.
ఓకే. డౌట్ నిజంగా అన్నాడా అంటే సడన్ గా ఆ మాట అనగానే మనకి కొన్ని అవకాశాల్లో చాలా రిక్వెస్ట్ చేస్తుంటేనే అదిగో ఇదిగో అని వాదేస్తుంటారు కదా, Yes, yes. సడన్ గా మీరే అన్నారంటే డౌట్ ఉంటుంది కదా అది. అవును, నేను విన్నది నిజమేనా నేనేనా ఇది కరెక్టా కాదా కాదండి. సరే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాం ఆఫీస్కి. వెళ్ళి హీరో రవి గారిని కలుద్దాం, కలవండి అన్నాడు. అప్పుడు ఆఫీస్ ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఆఫీస్ అప్పుడు తీసేది, ఈ నుండి పర్సనల్ ఆఫీస్, ఫిల్మ్ నగర్లో సినిమా ఆఫీస్. అక్కడికి వెళ్ళాం. రవి గారు చిన్న కారు మారుతి కారు జెన్ కారు ఎదుర్కొని వచ్చారు. రవి గారు దిగలే, నమస్కారం సార్, ఇట్లా జగన్ గారు చెప్పారు మాస్టర్, సూపర్ ఎరగకూడదా అన్నాడు. ఇదేంటి అందరూ ఓకే ఓకే అన్నారు, ఏంటి టైం స్టార్ట్ అయ్యింది, కౌంట్ స్టార్ట్ అయ్యింది. ఆడేళ్ళ తర్వాత పబ్లిక్ గార్డెన్లో 5 to 2 రోజులు అని చెప్పి మేము అంతా ఆర్డర్ చేసి ఇంటికి వెళ్దామంటే జస్ట్ ఆఫ్ డే ఇచ్చారు. లేదా ఆ సినిమాలు చూసినా లెగిసి ఒక్క పంచి కొడతాడు ఈ ఊరు రవి గారు, చిన్న టవల చుట్టుకొని, ఇట్లు సేవన సుబ్బండి. జస్ట్ దానిలోనే మా తాపాత్రిని మమ్మల్ని గ్రహించారు హీరో రవితేజ గారు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. కరెక్ట్ ఆ పంచితోటే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఈడియట్ సినిమా అవకాశం ఇచ్చారు. అప్పుడు పంచుతో ఇంకా పంచులు చేస్తూనే ఉండవు, గట్టిగా తగులుతుంది, కంటిన్యూషన్ అవుతుంది పంచ్. ఎన్ని సినిమాలు చేశారండి పూరి గారితో? ఇంకా మ్యాక్సిమం ఛానల్ చేసాము పూరి జగన్. లాస్ట్ హార్ట్ అటాక్ తోటి ఎండ్ చేసాం. ఇప్పుడు వరకు అయితే హార్ట్ అటాక్ తో చేశారు. రవితేజ గారితో చాలా చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నాం. ఇంకా అంటే మేము చేసిన సినిమా హీరోలకు అన్ని ఎక్కువ సినిమాలు రవి గారు అయి ఉంటాయి అనుకుంటున్నాను నేను. చాలా ఫ్రెండ్షిప్ వర్లింగ్ బాగుంటుంది. అబ్బాయిలు కవల పిల్ల అంటుంటాడు. సో అందుకని బాగా కనెక్ట్ అయిపోయారు. కంఫర్ట్ జోన్ కూడా ఎక్కువ ఉంటది కదా తెలిసిన వాళ్ళు. అదే మన బాడీ లాంగ్వేజ్ ఆయన తెలిసింది అనుకోండి, ఆయన ఏం చేస్తారు, ఆయన ఎలా చేయగలుగుతారు అనేది మాకు అర్థమైంది. మేమేం చేస్తాం నాకు అర్థమైంది. ఈజీగా ఉంటుంది, టెన్షన్ ఉండదు. అట్లా అందరికీ కనెక్ట్ అయ్యి ఉన్నాం. కానీ రన్నిత్లో నడుతుందంటే ఆయన థ్యాంక్స్ చెప్పాలి, అందరం కనెక్ట్ చేశాడు. అయితే మరి ఇప్పుడు ఇంతమంది స్టార్స్ తో అయితే వర్క్ చేశారు. రవి గారితో అదే రవితేజ గారితో ఎక్కువ చేశాను అంటున్నారు కదా మూవీస్. సో మీకు ఎవరికి బాగా ఫైట్స్ కంపోజ్ చేయడం అంటే ఇష్టం? ఫేవరెట్ ఎవరు? ఎవరు చేయడం? భగవంతుడు చేయడం ఇష్టం. భగవంతుడికే ఫైట్స్ కంపోజ్ చేస్తారా? మరి అందరు హీరోలు భగవంతుడు ఉన్నాడు, అందరు హీరోలు భగవంతుడు ఉన్నాడు కదా, 10 మనిషిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు కంపోజ్ చేస్తున్నాం అంటే ఆయన కదా. అలా అంటారా? అలా అంటే ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటారు, ఉంటాడు. మాట్లాడుతున్నా చూస్తున్నాం, మాట్లాడ కదా, నమ్మలేవు కదా. కరెక్ట్ బంగారం. కాబట్టి భగవంతుడికి బాగా కంపోజ్ చేస్తున్నాం. అంటే అందరు హీరోల్లో ఉంటారు కాబట్టి అందరు హీరోలకు బాగానే చేస్తాం. సో కథా స్క్రీన్ ప్లే మొత్తం ఆయన రాస్తుంటే మనం జస్ట్ యాక్ట్ చేస్తున్నాం అంటారు మీరు. స్క్రీన్ ప్లే ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఓహో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మాట్లాడి, ఈ రోజు ఇక్కడ కూర్చో బంగారంతో మాట్లాడు, ఆర్డర్ ప్రకారం అని మేము అనుకుంటున్నాం. అది మీరు ఎలా అనుకుంటే కానీ జనరల్ గా అయితే మంచిగా మీరు రిస్క్ తీసుకోకుండా భగవంతుడు అని చెప్పేసి అన్ని క్వశ్చన్స్ కి జనం అందరూ, నేననేది అందరికి అదే పని. వాళ్ళందరూ క్రెడిట్ నాదే వేసుకుంటారు, ఇంక వేరే మేము ఆయనకి వేస్తున్నాం తప్ప. విషయం తెలియ జరిగేదంతా అయిందే, కానీ క్రెడిట్ అని ట్యాగ్ ఉంది కదా, షోన్స్ ఆ ట్యాగ్ వేసుకుంటున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. అంటే తప్పేం కాదు పాపం. డెఫినెట్లీ. సో మీరు ఏ మాట మాట్లాడినా భగవంతుడు దేవుడు అంటున్నారు కదా, చాలా భక్తి ఎక్కువ తెలుసు మా అందరికి. కోర్స్ చిన్నప్పటి నుంచి ఇలాగే భక్తి ఉందా? ఒక సర్టైన్ టైం నుంచి మీకు దేవుడిని నమ్మితే బాగా జరిగింది అనే ఒక కాన్సెప్ట్ తో అలా భక్తి మార్గంలో వెళ్తున్నారా? కొన్ని రోజులు ముట్టికాయలు పడ్డ తర్వాత అర్థమైపోయింది దేవుడు అప్పుడు అంతకుముందు నేనే చేశాను నీ ఫైట్లకి నేను అని చెప్పి ఇటన్నిటికి నేనే కారణం అన్నట్టు కొంచెం తెలియని అహంకారం వచ్చిన తర్వాత ముట్టికాయలు పడ్డాయి. నాలుగైదు ముట్టికాయలు ఎవరు కొడుతున్నారో తెలియట్లేదే, మనుషులు లేరే కొడుతున్నారేంటి అనిపించింది. చూస్తే ఆయన తర్వాత నేనే కొడుతుందని చెప్పాడు. నేనే కొడుతుంది. సరే థ్యాంక్ యూ. నా బంగారు అడగండి. ఇంకా అంటే జనరల్ గా మిమ్మల్ని అడగాలంటే అందరికి తెలిసిన ఓపెన్ బుక్ మీరు. జనరల్ గా అడగాలి ఓకే సరే. జనరల్ గా మీరు కవలలు కదా, నాకున్న పర్సనల్ డౌట్ ఒకటి అడిగేస్తాను. మీరు ట్విన్స్ చిన్నప్పటి నుంచి సేమ్ మెయింటైన్ చేస్తుంటారు, డ్రెస్సింగ్ కానీ అంటే ఒకళ్ళు చేయాల్సిన పని అంటే ఒకళ్ళ ప్లేస్ లోకి ఒకళ్ళు వెళ్ళడం. ఈవెన్ మీరు అన్నట్టు స్కూల్లోనో ఇంట్లోనో ఎక్కడో ఒకళ్ళు పిలిస్తే, అదే రామ్ గారిని పిలిస్తే లేదు ఆయన అబ్సెంట్ లో ఉన్నారని చెప్పేసి ఏదో ఒక సిచ్యువేషన్ కి లక్ష్మణ్ గారు అటెండ్ అవ్వడము. లేదా మేము తమిళ సినిమా అజిత్ సినిమా
సినిమాలకు చేశారా? సినిమాలో మా బెదర్లు షూటింగ్ ఫైటర్గా ఉన్నాము. ఫైటర్గా ఉన్నప్పుడు అజిత్ అట్లా కొడితే దెబ్బ తగిలింది మీకు. వాడు రెస్ట్ తీసుకున్నాడు, నేను వెళ్ళాను. అందరూ మీరు ఈయన అనుకున్నారు అప్పుడు. బెదర్ రెస్ట్ తీసుకుని నేను వెళ్ళాను. అజిత్ గారు ఏంటంటే దెబ్బ తగిలింది కదా, కొంచెం జాలి ఉంటుంది కదా, వచ్చిన మళ్ళీ ఫైటర్ దెబ్బ తగిలింది కదా, పిలవండి సారీ చెబుదామని పిలిచాడు. పిలిచి సారీ అమ్మ ఆ రోజు నీ దెబ్బ తగిలిందని ఇట్లా చూస్తే నా దగ్గర దెబ్బ లేదు. దెబ్బలతో నేను షాక్ అయిపోయాడు. అంటే నిన్నంతా రక్తం గారింది, టిచ్చింగ్ పడ్డి, ఇప్పుడు దెబ్బలేదేంటి అడిగాడు. లేదు సార్, నైట్ ఎక్కడ ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాము, అతను ఒక ఆకు తీసి అన్నాడు. తెల్లారితప్పుడు మామూలు అయిపోయింది అనగా అసలు మామూలుగా అయిపోయి ఆ వైద్యుడు ఎక్కడో పిలవండి, వాడు పిలుచుకురండి, నాకు కూడా చాలా ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత చెప్పాము, నవ్వుకున్నాము. అట్లా అందరూ ఇట్లాంటి రజనీకాంత్ గారి సినిమా ఒళిపాళెం సినిమాలో పి.వాస్ గారి డైరెక్షన్ లో ఇద్దరు సోలో బయట చేస్తాం. ఫస్ట్ రజనీకాంత్ అలా టప్పును కొడతాం, ఆయన కింద పడతాడు, కొట్టి ఇడిరింగల్ టప్పుని ఇడి కొడతాం, ఆయన అటా చూస్తాడు అనమాట. అప్పుడు ఇద్దరమే అలా ఎంట్రీ వస్తాం. సినిమాలోనే కనిపించి సినిమాలోనే ఉంటాం, లేదా న్యాచురల్ గా కూడా నమస్కారం ఏంటంటే నాకే 2 మాటలు పెడతారు ఇద్దరు కనుకొని. కాబట్టి దాన్ని తెలుసుకునే నమస్కారం సార్ అంటాను. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోతుంటారు డెఫినెట్లీ. ఒక మళ్ళీ చెప్పిన విషయాన్నే నాకు చెప్పారు కదా, మీ బెదర్గా చెప్పారంటే మళ్ళీ నాకే చెప్తుంటారు. అదేలేండి, గుర్తుపట్టడం చాలా కష్టం కదా. ఈవెన్ సేమ్ డ్రెస్సింగ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంది కదా. కొంతమంది కంటే కొన్ని పోలికలు డిఫరెన్స్ గా ఉంటాయి, లావుగా ఉండడమో సన్నగా ఉండడం. మీరు అది కూడా ఏమీ లేదు, సేమ్ ఉంది. మీరు చెప్పాలండి, ఎలా ఉంది మొత్తం ఎవ్రీథింగ్? సూపర్. ఆయన పంపించిన జాబ్ని కరెక్ట్గా చేస్తున్నాం అని అనుకుంటున్నాము. అప్పుడప్పుడు అడుగుతుంటాం ఆయన భగవంతుని, అంటే మీ చెప్పిన పని ఏమైనా తక్కువ ఉంటాం కదా మనం. అప్పుడప్పుడు మన తల్లిదండ్రులు స్కూల్కి పంపించినప్పుడు కరెక్ట్ చదువుకోకుండా ఎగ్గొట్టి సినిమాకి వెళ్తుంటాం కదా. అప్పుడప్పుడు ధ్యానంలో మెడిటేషన్లు తెల్లారుదాం లేచి అవండి దేవుడు గారు థ్యాంక్స్, మీరు చెప్పిన పని నేను చేస్తున్నావా లేదా చిల్ల పనులు చేస్తే తెలియ చేస్తున్నాం, క్షమించి అని అడుగుతుంటాం. అప్పుడప్పుడు మన భగవంతుడు ఎగ్జామ్ పెడతాడమ్మా మనకి. 10th క్లాస్ కి ఇంటర్వ్యూ పెడతాడు కదా. ఈ ఫీల్డ్ అని ఏంటంటే ఎగ్జాంపుల్ పెట్టినా మనకు తెలియదు. ఆ ఫీల్డ్ అని పక్క వాళ్ళని నేస్తున్నాం కాబట్టి మనం ఎగ్జామ్ పెట్టాడు, వాటికి ఫెయిల్ అయిపోయాం. నెక్స్ట్ సరి చేసుకోమని చెబుతాడు ఆయన. సో అప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి జీవితాన్ని చదివిన తర్వాత ఎగ్జాక్ట్ గా పాస్ అయిపోతున్నాం. ఓకే. సో ఇంకా లైక్ మీరు ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు జనరల్ గా అసిస్టెంట్ గా చేస్తూ ఉంటారు కదా, ఎవరి దగ్గర చేశారు ఎక్కువగా? మీరు ఎవరెవరి దగ్గర చేశారు? అంటే మేము మాకు ఫస్ట్ సినిమా రావడానికి గురువు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు, ఆయన దగ్గర ఎక్కువ చేసాం. ఆ తర్వాత చాలా మంది చేసాం, అసిస్టెంట్ గా పెద్దగా చేయలేదు, ఫైటర్గా చేసాం. ఏం తెలియకుండానే ఫైట్ మాస్టర్ అయ్యాం. వాళ్ళందరూ చేసాము. కన్నను విజయ్ మాస్టర్ పెద్ద అంటే అసిస్టెంట్గా చేయలే, ఫైటర్గా చేసాము. అందుకని మా యూనియన్లో మాస్టర్గా మీరు అసిస్టెంట్గా వెళ్ళలేదు, మీ కార్డు ఇవ్వమని అన్నారు. ఓకే, ఫస్ట్లో సరే ఏదో బతిలాడి కాళ్ళు పట్టుకుంటే పర్లేదు, ఇద్దరు ఒక రకంగా ఉండని ఇచ్చారు. ఆ తర్వాత కెమెరా యాంగిల్స్ తెలియదు, లెన్స్ అని ఉండే 24 లెన్స్ 75 ఇట్లా, ఆ లెన్స్ తెలియదు, రైట్ లెఫ్ట్ తెలీదు. అట్లా కొంచెం మొత్తం సినిమా కళామ తెలియడం, తినటం, మాట్లాడటం అన్నీ దానిలో నేర్చుకున్నాం. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చారనమాట. సో అయితే జనరల్గా మీ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఒకళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ని ఇంకొకళ్ళు నేర్చేసుకొని అంటే ఫైట్ మాస్టర్గా మారారంటారా? అంటే ఒకటే వర్క్ కదా మీరు చేసేది? ఫస్ట్ నుంచి కూడా మీ ఇద్దరం కలిసే ఊర్లో పనులు చేయటం, కర్ర తిప్పటం, బండ్లు లేపటం అంతా కలిసే. మ్యాక్సిమం ఇద్దరం ఇది నాకు నచ్చింది వాళ్ళకి నచ్చిందని కాకుండా ఏదన్నా ఒకటి ఎన్నుకొని అటు ఇద్దరి మీద వెళ్తామే. ఓకే, ఫస్ట్ నుంచి అలాగే వెళ్దాం, ఏదైనా సరే ఏ వృత్తి అయినా సరే మనం ఇద్దరం కలిసి చేసుకుందాం అనుకుని అలా వచ్చారనమాట. సో ట్విన్స్ కదా, ఎలాగో సేమ్ అంటే మనకి ఇష్టాలు అన్ని కూడా సేమ్ ఉంటాయేమో మోస్ట్లీ కదా. అట్టేం లేవు, తేడా ఉన్నప్పటికీ అనుసరించుకుని నడుచుకోవటమే. అన్ని నీ ఇష్టాలు నడుచుకోకుండా కొన్ని ఇంకోటి ఇష్టంతో నడుచుకుంటే అడ్జస్ట్ అవుతూ ఒకసారి మీరు చెప్పింది ఒకసారి వాళ్ళు చెప్పింది నడుచుకుంటే అదే భార్య భర్తలు కానీ, పిల్లల మధ్యలో కానీ, గురువులు శిష్యుల మధ్యలో కానీ అన్ని న్యాయ జరాలనుకుంటే మనిషికి డిఫరెంట్ వాళ్ళకి సినిమా ఉంటుంది. అవును, ఆ సినిమాలోకి రావాలని వాళ్ళు అనుకుంటారు, మా సినిమా రావాలి వీళ్ళు అనుకుంటారు, వాళ్ళ సీన్కి ఫేవర్ యాక్ట్ చేయాలి మనం అనుకుంటాము. అట్లా అనుకుని ఆ సీన్లు మ్యాచ్ అయినప్పుడే ప్రాబ్లమ్స్ ఇడిపట్టాలు జరుగుతున్నాయి. అందుకని మేము చెప్పినామంటే వాడు సినిమా సీన్ వేస్తున్నప్పుడు నా సీన్ ఆఫ్ చేస్తా, వాడి సీన్ ఫేవర్గా యాక్ట్ చేస్తా. ఓకే, వాడికి ఏది ఇష్టమైంది అనుకో, సరే నాకు ఏదైనా ఇష్టం అనుకోండి, నాకు ఫేవర్ వాడు యాక్ట్ చేస్తాడు, ప్రాబ్లం ఉంటుందా.
డెఫినెట్లీ అదే అడ్జస్ట్మెంట్ అనేది ఉందంటే మనకి చాలా కూల్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా ప్రతిసారి. సో అయితే ఇంకా మీరు జనరల్గా అప్పట్లో ఇంకా ఇప్పుడు కూడా అనుకోండి, అప్పట్లో ఇంకా చాలా సినిమాలు చేసేవాళ్ళు కదా కంటిన్యూగా. సో మీకు కాల్ షీట్స్ కూడా ఉండే కాదేమో మోస్ట్లీ. అంటే అప్పుడు ఒకే సినిమాకి సేమ్ డే 2 సినిమాలకి వర్క్ చేయడము అలా కొంచెం సపరేట్ చేసాము. విడివిడిగా సినిమాలు 3 సినిమాలు కూడా చేసాం ఒకటే డేలో. కొద్దిగా సపరేట్ వెళ్ళేవాడిని. ఇప్పుడు వచ్చి క్షణాలు 1 month 2 months కలుసుకునేవాళ్ళు. ఓకే, అన్ని రోజులు విడివిడిగా చేసేవాళ్ళు స్టార్టింగ్ లో కొంచెం. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు అన్నయ్య వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం కాబట్టి అందుకని మేము సపరేట్ గా ఉన్నామని చెప్పి ఒకటిగా నిర్ణయించుకుని ఒక చోటే కాన్సంట్రేషన్ మొత్తం ఫోకస్ 2 కలిసి ఒకటిగా చేసి పెడుతున్నాం. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా వస్తుంది. ఒకటి ఫ్రీ, మేము ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. మమ్మల్ని ఒకటి బుక్ చేస్తే ఒకటి ఫ్రీ. షాప్ లో సేల్స్ బాగా అవుతుంటది కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు. అట్లాగే మేము అందుకని ఏం చేస్తాం, డైరెక్టర్ ఏం చేస్తాడు, ఒకళ్ళు రాము మావాడు అలా పైనుంచి దూకెడితే బాగుండదు హీరో అంటాడు. నేను అంటాను సార్ ఇటు గోడ కొట్టుకొని దూకుతాడు అంట. అప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్తాను, సార్ ఇట్లా అంటున్నాడు వెదర్ అంటాడు. నేను ఎట్టా అంటాను. సో ప్రాబ్లం ఏది నచ్చిందో ఓకే చేస్తున్నాం. అంటే మీరు ఆప్షన్స్ కూడా ఎక్కువ ఇస్తారు కదా, ఇద్దరు ఉన్నప్పుడు 2 థాట్స్ డిఫరెంట్ ఈజీగా. సో డైరెక్టర్ కూడా ద బెస్ట్ వస్తుంది అనమాట ఫైనల్ గా వచ్చేసి. సో ఇంకా ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారండి ప్రస్తుతం? అఖండ 2, రాజా షాప్, కాంతారా 2 జరుగుతుంది. ఇప్పుడైతే షూట్ జరుగుతుంది. ఎలా మెయింటైన్ చేస్తారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్? అంటే మీరు ఫిజిక్ కూడా బాగుండాలి కదా, ఫైట్స్ నేర్పించాలి. ఎలా మెయింటైన్ చేయాలంటే ప్రతి ఒళ్ళు చివరి చెప్పేది అంటే మెయింటైన్ చేయాల్సిందే డెఫినెట్లీ. ఎందుకంటే మనం పుట్టిన కాడ నుంచి మరణించేదాకా మన దగ్గర మనతోటి వచ్చేది ఏంటి? దేహం. డబ్బు ఉండొచ్చు, రావచ్చు పోవచ్చు, పిల్లలు రావచ్చు పోవచ్చు, భార్య పోవచ్చు, ఏమైనా కావచ్చు. మనిషికి లాస్ట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఫినిష్ దాకా మనతోటి వచ్చేది ఏంటిది? డెఫినెట్లీ దేహమే. ఓరు మనకి మ్యారేజ్ పిల్లని ఇవ్వాలంటే దేని చూసిస్తారు? దేహాన్ని చూసి. జాబ్ ఇవ్వాలంటే దేహాన్ని చూసి. మనం పని చేయాలంటే దేహాన్ని చూసి. చూడాలంటే దేహం కావాలి, మాట్లాడాలంటే దేహం కావాలి, వినాలంటే దేహం కావాలి. ఇన్నిటికి మూలమైన దేహం గురించి మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? వస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఆహార నియమాలు. మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాము. లేచి ధ్యానం, మెడిటేషన్, విశ్వాన్ని అంతా కనెక్ట్ అయ్యి 5 to 6 సూర్య నమస్కారం ప్రాణాయామం చేయిందే టిఫిన్ పెట్టాము వీళ్ళిద్దరికి. నైట్ ఓన్లీ ఫ్రూట్స్, ఈవినింగ్ కొంచెం నానబెట్టిన విత్తనాలు తీసుకుంటాం. ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివి తింటూ ఓన్లీ హెల్తీ ఫుడ్. నో ఎంట్రీ బోర్డు పెట్టాం. ఇక్కడ నో అంటే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు రాస్తారు ఎంట్రన్స్, సిజర్ లైట్స్, స్మోకింగ్స్ నాట్ అలౌడ్ అంటారు. అట్లా బోర్డు పెట్టాం. ఆల్కహాల్ నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, మిడ్ నైట్ బిర్యానీ నాట్ అలౌడ్. ఒకవేళ సడన్ గా వచ్చినా అది ఎర్రర్ వస్తుందేమో కదా, వెళ్ళదు ఇంకా. కంప్యూటర్ లో ఫీడ్ చేసాం కాబట్టి రొంటి మనం ఎందుకంటే మీరు అంటున్నారంటే రొంటి దగ్గర హుషారుగా ఉండాలి తల్లి, బంగారు తల్లి. లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, బయటకు వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట. ఈ రెండు దగ్గర జాగ్రత్తగా ఉంటే బాగుంటాం అని అనుకుంటున్నాం. అది మాది కరెక్ట్ కాదు, మాకు తెలిసిన ఫిలాసఫీ అందరినీ అలా అని మనం అనలేము. అడగండి మీరే సినిమా గురించి అడగండి, మేమేమి మాట్లాడుతున్నాం. మీరే కదా మాట్లాడాలి. ఇప్పుడు మా వ్యూవర్స్ అందరూ మీరు అడిగితే మేము మాట్లాడతాం, మీరు అడిగితే చదువుతాం. సినిమాలు అదే చెప్తాను. జనరల్ గా ఇంతకు ముందు మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడుతో పోలిస్తే ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ టెక్నికల్ గా కొన్ని కానీ చాలా చేంజ్ అయ్యాయి కదా. సో మీరు ఎలా మౌల్డ్ అవుతూ వస్తున్నారు దానికి? అంటే మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా అవి చేంజ్ ఎప్పుడైతే అవుతాయో? మేము కూడా చేంజ్ అవ్వాలిగా, ఆడియన్స్ మారుతుంటారు, చేంజ్ అవ్వాలి, మనం అవ్వాలి. చేంజ్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు మా సన్ను కూడా ఇప్పుడు వచ్చాడు మా వారసుడుగా. తను కూడా అప్డేట్ వర్షన్, అప్డేట్ వర్షన్ సీజీ గానీ కెమెరాలు గానీ అంతా మాకు ఇంగ్లీష్ అంతా నాలుగు రాదు. మేము కొన్నాళ్ళు ఇబ్బంది పడితే ఉన్న సమయానికి మా వాడు వచ్చి దాన్ని అప్పుడు భగవంతుడు చూసాడు, ఓహో మీరు ఇబ్బంది పడుతున్నారా, మీకు తోడు పంపుతాను పంపించాడు. ఓకే, సో అప్డేట్ అవ్వడానికి ఇంకా ఈజీగా ఉంది. 2 బదులు ఇంకోటి 3 జాయిన్ అయింది. ఒకళ్ళు పెట్టుకుంటే ఇద్దరు ఫ్రీ. ఎవరి కొడుకు ఇప్పుడు ఇద్దరు ఎవరి కొడుకు అండి? అట్లా ఎవరి కొడుకు మాకు మొత్తం 4 పిల్లలు. 4 పిల్లలా? 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. అట్లా ఆ పిల్లోడు ఈ పిల్లోడు అనేది పర్వాలేదు. ఓకే, 4 పిల్లలు. నైస్. అంతే ఒక్కళ్ళే వచ్చారా ఇండస్ట్రీ? ప్రస్తుతానికి అయితే ఒక్కళ్ళు వచ్చారు. ఇంకా వచ్చే అవకాశం ఉందా మరి? ఏం వాళ్ళ ఇష్టం అన్నమాట, మన కోరికలు వాళ్ళ మీద రుద్దకూడదు మనం. ఇప్పుడు వచ్చిన అతను కూడా తన ఇష్టం మీద ముందు మేము ఏదో చదివిద్దాం అనుకున్నాము, వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ వచ్చి
కోసం రోజు చూస్తూ ఉంటారు. మరి డెఫినెట్ గా ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి, యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు ఫైట్ మాస్టర్ కోసం వస్తే డెఫినెట్ గా ఆయన కూడా అలాగే చూస్తారు కదా. ఇంకా సో జనరల్గా మీరు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఇంతకు ముందు చేశారు కదా, కొంచెం స్టార్టింగ్లో చేసిన అన్ని మూవీస్ ఇప్పుడు ఒప్పుకుంటున్నారా, లేకపోతే కాల్ షీట్స్ వల్ల కానీ మేబీ కొంచెం తక్కువ, అంటే కొంచెం పెద్ద సినిమాల వల్ల ఎక్కువ కాల్ షీట్ కంపోజింగ్ ప్రిపేర్నెస్ ఎక్కువగా వాటి కొంచెం జరుగుతుంది. అందుకని తగ్గించాం. గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గించారు. అంటే లైక్ ఏజ్ మనం ఎంత ఫిట్ గా ఉన్నా లిటిల్ బిట్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొంచెం రెస్ట్ అవసరం కదా బాడీకి. గుడ్ గుడ్ గుడ్. అందుకని అంతకుముందులా కూడా ఇంతకుముందు డే నైట్ షిఫ్ట్ అటు చేయటం కదా, 6 అంటే ఒక లిమిట్ ఏజ్ ప్రకారం మేము ఇంత లెస్ చేసాం వర్క్. ఓకే, కావాలనే తగ్గించుకుంటున్నాం, రిలాక్స్కి వెళ్ళిపోవచ్చు అని. మాకు సావులోనే ఒక తృప్తి వచ్చింది. చాలు, పేరు చాలు, డబ్బు చాలు. ఉన్న గుర్తింపు చాలా ఉంది మీకు. చెప్పాను స్టార్టింగ్ లో రామ్ లక్ష్మణ్ అనగానే అందరికి ఒక ఫ్రేమ్ వచ్చేస్తుంది మా కళ్ళ ముందుకి. మేము ఈ గురువుల దగ్గర వీళ్ళ దగ్గర మేము ధ్యానం మెడిటేషన్కి వెళ్ళిన తర్వాత మాకు ఇన్నర్ ట్రావెల్ చేసిన తర్వాత అనిపించింది అని ఏది మనకంటూ ఒక ఏమంటే కోరికలు ఏమి ఉండకూడదు, నెక్స్ట్ అనమాట. వచ్చిన దాన్ని దేవుడి ఎన్నాళ్ళు సినిమాలో దేవుడిచ్చిన అవకాశాన్ని మనం దాన్ని తప్పకుండా చెప్పుకుంటూ ఎంత వెళ్తా ఉండాలి. ఓకే, సో మొత్తానికి అయితే చాలా పీస్ఫుల్గా, అంటే మీ మాటల్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే దేనికి టెన్షన్ తీసుకొని అవసరం లేకుండా పీస్ఫుల్గా కామ్గా ఏది ఎలా జరిగినా ఓకే ఎలా దాటుదాం, వీలైతే దాటుదాం, లేదంటే అలా వెళ్ళిపోదాం. మేము రామ్ లక్ష్మణ్ అనే సినిమా ఒకటి ఉంటుంది కదా, అది రిలీజ్ అయిపోయింది. ఓకే, అందరికి తెలిసిపోయింది. అందరు తెలీదు, ఎవరు తెలీదు. సినిమా రిలీజ్ అయిపోయింది, మీ సినిమా కూడా రిలీజ్ అయింది. నువ్వేం చేయాలి, నువ్వు ఎక్కడ ఉండాలి, నీకు ఎంతమంది పిల్లలు, ఏం పని చేయాలి ఏంటి, మొత్తం సినిమా రిలీజ్ అయింది. నీకు తెలీదు, టెన్షన్ పడుతుంటాం. బాగా తెలిసింది అనుకో, రిలాక్స్గా ఉన్నాం. మేము అందరూ రిలాక్స్గా ఉన్నాం. మా సినిమా రిలీజ్ అయిపోయింది, దానిలో వచ్చే సీన్లే వస్తాయి, మనకేం ప్రాబ్లం. అందుకని మనం ఏదో సీన్ ఫేవర్ అనుకుంటాం. మనం ఏదో సీన్ అనుకోవాలి, ఆ సీన్ జరుగుతుంది. ఓహో, సీన్ అంటే ఆయన సీన్ కావాలి, ఇది అక్కడ స్క్రిప్టెడ్ ఆల్రెడీ ఉంది అంటారా. ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఉన్నా, ఎన్నాళ్ళు ఉండాలి, ఎంతమంది పిల్లలు, వాళ్ళు వలన వీళ్ళు వలన ఏం ప్రాబ్లం రావాలి, మొత్తం సీన్ అవి వచ్చేసింది అనమాట. ఓహో, ప్రవాహం వెళ్ళిపోయిన నదిలో వాటర్ ఎలా అయితే ప్రవాహంతో పాటు వెళ్ళిపోతుంటే మనం కూడా అలాగే. అది మన గురువుల దగ్గర నేర్చుకున్నది. ఇన్నర్ ట్రావెల్ వెళ్ళినాక అర్థమైంది అనమాట. ఆ సీన్ ఓపెన్ అయిపోయింది. టెన్షన్ ఎందుకు పడాలి, ఏం రావు అంటే ఒకటే మనకు తెలియదు, రేపు ఏం సీన్ జరగబోని తెలియదు. ఏం జరిగినా పర్లేదు అంటే చాలా వెరీ హ్యాపీ. డెఫినెట్లీ. అంటే ఇంకో విషయం ఏంటంటే మనం ఎంతసేపు పేరు ప్రఖ్యాతలు అంటే అందరిలో గుర్తింపు ఇవి కోరుకుంటాం కానీ అసలు ప్రశాంతమైన జీవితం అనేది మిస్ అవుతున్నాం కదా ఎక్కడ. సో ఇలాంటి థాట్స్ ఉంటే మేము కూడా ఒకప్పుడు కాలుతుంటే ఎట్లా వాత పెడతామంటే ఎన్ని మానుకునే భయం కూడా వచ్చింది. పేరు పోద్దాము, డబ్బులు చచ్చిపోతే ఎవరు తింటారు, భయం కూడా ఇచ్చేది. డబ్బులు పేరు ఉంటే ధైర్యంగా ఉండాలి, భయం ఎందుకు వస్తుంది? భయం లేని ఏముంది, ఏది తెలుసుకుంటే తెలుసుకోవాలని అవసరం లేదో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది ఆత్మ పైన ఇన్నర్ ట్రావెల్ అంటారు దాన్ని, ఇన్నర్ కోర్స్ అనమాట. ఎందుకంటే కళ్ళన్నీ ఏంటంటే ప్రపంచంలో కళ్ళన్నీ బయటికి పెట్టారమ్మా, చెవులన్నీ బయటికి, మాట్లాడేది బయటికి అనమాట. ఎందుకంటే భగవంతుడు చాలా తెలియగల అతను, అన్ని బయట పెట్టేసి ఆయన లోపల ఉన్నాడు, గమనిస్తూ ఉంటారు. ఎక్కడ చూస్తున్నాడు వీడు, ఈ కాళ్ళు ఏడ తీసుకెళ్తున్నాడు, బార్కి వెళ్తున్నాడా, టెంపుల్కి వెళ్తున్నాడా, ఈ సూపు ఏడ చూస్తున్నాడు, ఈ చెవులు ఎక్కడ పెట్టాడు, ప్రతి క్షణం ఆయన సీసీ కెమెరా లోపల అంటారా సరే తప్పు తెలియదు సార్ అని అనుకో, పలానా రోజు ఇదిగో చెక్ ఇన్ని గంటలకి చీటీ ఓపెన్ చేస్తుంది వెంటనే. నువ్వు అడుగు ఏం చెబుతున్నావు బంగారతల్లి, అడుగు మీరు ఏం చెప్పాలనుకున్నా అది చెప్పండి, మేము వినడానికి చాలా ఇంట్రెస్ట్ చెప్పాలంటే. ఏం లేదు నా తల్లి, అంటే మనం చెప్పడం కూడా జరిగింది అనమాట. ఏంటంటే ప్రపంచం, సంసారం, ఈ దేహం, ఈ 3 సింహాలు కనిపించేది 4వ సింహమే భగవంతుడు ఆత్మ అంటారు. ప్రపంచం సింహం గాండ్రిచుద్ది, కరిసినట్టుగా ఉంటుంది. దాన్ని మనం సాక్షిగా చూస్తే అప్పుడు రావచ్చు, మన పేరు పోవచ్చు, ప్రపంచం లాస్ రావచ్చు, బిజినెస్ రావచ్చు, ఇలా భయపెడుతూ ఉంటుంది ప్రపంచం. అనాలి, అప్పుడు అనాలి, ఎవరికి లాస్ వచ్చేది, ఎవరికి లాభం వచ్చేది, నీకు అర్థమైందా? అందరూ ఇందులో ఉండేవాళ్లే కదా, ఆ చక్రంలోనే తిరుగుతున్నాం. దాన్ని మనం చూడగలిగితే, సాక్షి ఉండగలిగితే లాభాన్ని నష్టాన్ని రెండింటిని సమానంగా చూడాలి.
యాక్సిడెంట్ అంటే తల్లి మౌంటైన్లో నీళ్లు ఒక చూసారు మీరు, కింద నుంచి పైకి వెళ్ళి పడుతూ మళ్ళీ కిందకు వచ్చి అయ్యే సైకిల్ అవుతుంటాయి. అందుకని లాస్ ఒక లాభం, ఒకళ్ళ దగ్గర లాస్ ఒక లాభం తిరుగుతుంది. నీకు లాభం వచ్చిందంటే ఇంకోటి కూడా లాస్ అయి ఉండాలి. డెఫినెట్లీ అవును, అతను కొంతవరకు లాభం వస్తే నువ్వు లాస్ అయి ఉండాలి. కాబట్టి మొత్తం ఈ సర్కిలే రౌండ్ స్టేషన్ తిరుగుతుంది. అందుకని అప్పుడు ఈ రెండు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత లాభ నష్టాల మీద హ్యాపీగా ఉన్నాం. డెఫినెట్లీ. ఓకే, సో లాభమైనా నష్టమైనా అది కష్టమైనా ఆనందమైనా అన్ని ఈక్వల్ గా తీసుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అందుకని మేము ఈ ధ్యానం మెడిటేషన్స్ చేస్తూ ఉన్నాం అనమాట. దీన్ని కూడా నువ్వు కూడా ధ్యానం చేసేది. డెఫినెట్లీ అండి, మీరు చెప్పారు కదా చేస్తారు. రామలక్ష్మణ్ గారు, మీరు చాలా సినిమాలు చేశారు కదా, చాలా పెద్ద పెద్ద అంటే కొంచెం టిపికల్ ఫైట్స్ కూడా చేసే ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీకు కొంచెం అంటే సివియర్గా ఇంజురీస్ అయిన సందర్భాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఫైట్లు చేస్తే మాకు చేసేవాళ్ళు కాబట్టి అంటే మీరు కూడా చూపిస్తూ ఉంటారు కదా. అవుతుంది తల్లి, ఎందుకంటే సినిమాలోనే 24 క్యారెక్టర్స్లో కొంచెం రిస్క్ జాబ్ అనేది యాక్షన్ కాబట్టి సగం అవుతుంటుంది. మనం ఒక జడ్జిమెంట్ అనుకుంటాం, అటు దెబ్బలు తగులుతుంటాయి, సగం తగులుతుంటాయి. మాకు కొన్ని రియలిస్టిక్ కొన్ని ఫైట్లు వస్తాయి రంగస్థలం లాగా, సినిమాటిక్ కాకుండా ఎందుకంటే ఒక రంగస్థలంలో శరణ్ బాబు అన్న డెత్ ఎమోషనల్ గా చూసినప్పుడు చిన్న గిడ్డి లోపల ఒక ఎమోషనల్ ఫైట్, అంటే ఒక ఎమోషన్ లోపల ఒక ఎమోషన్ లో దెబ్బ కరెక్ట్ కొట్టాలని పాయింట్ కొట్టలేడు మనిషి. ఎమోషన్ ఉన్నప్పుడు కొంచెం, ఎందుకంటే కరాటీ మాస్టర్ అనుకోండి స్టాక్ ఇలా కొడతారు, కానీ ఒక ఎమోషన్ రాబోతున్నప్పటికీ ఎమోషన్ తిట్టేటప్పుడు కూడా క్లారిటీ రాదు మాట. రెండు చూపించాలి. అలాంటప్పుడు రంగస్థలంలో అన్నద కొట్టిన ఎమోషన్లలో లైట్ ట్యాక్స్ లైట్లు వేసి ఎతుకుతూ ఆ ఎమోషన్ లో చరణ్ బాబు చాలా కష్టపడారు అనమాట. వెరీ గుడ్. సందర్భంగా రంగస్థలంలో అయితే చాలా మెమొరబుల్ గా అనిపిస్తుంది. అంటే అది కష్టం ఇది కష్టం, ఇలా ఎమోషన్ తో క్యారీ చేసే ఫైట్ కష్టం అంటారా? జనరల్ చేసేదే కష్టం, కొంచెం నేచురల్ గా రియలిస్టిక్ గా ఉండాలి కదా. ఓకే, సో అంటే 2-3 థింగ్స్ ని క్యారీ చేస్తూ వెళ్ళాలి, టైప్స్ ఆఫ్ ఎమోషన్స్, దెబ్బలు ఎక్కువ తగులుతాయి. అలాగే తర్వాత బాలయ్య బాబుది ఫస్ట్ మేము సింహ కంపోజ్ చేసేటప్పుడు పెద్ద హీరో ఆయన ఒక కమర్షియల్ మాస్ ఎలిమెంట్ ఆయన అయితే బాబుతో చేసేటప్పుడు కొంచెం అదే అలా కొంచెం అంటే అది వేరే స్టైల్ అనమాట. ఒక మాస్ ఎలిమెంట్స్ పీక్ ఉంటుంది అనమాట. అప్పుడు కొంచెం కష్టంగా నింది అప్పుడు స్టార్టింగ్ కాబట్టి, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. సో అప్పుడు ఫస్ట్లో కష్టం అనిపించింది అంతే. సో ఇప్పుడు ఎలాగో అన్ని ఈజీ అనిపిస్తాయి అనుకోండి మీకు. సో మీకు ఏది చేయడం ఎక్కువ ఇష్టం, మాసా ఎమోషనా లేకపోతే అంటే మన ఇష్టాలు ఏం పక్కన మన ఇష్టాలు ఏముండదు చూపించడం అంటే ఏం లేదు తల్లి, మన ఇష్టాలు పక్కన పెట్టాలి కొన్ని విషయాలు. సినిమా కెప్టెన్ ఎవరు, డైరెక్టర్ ఏదైతే కొంచెం మా ఐడియాస్ ఇలా అలా ఇచ్చి ఇలా వెళ్తే బాగా ఇలా వచ్చాము చిన్న ఐడియా ఇవ్వాలి, డైరెక్టింగ్ టై ఆఫ్ అయ్యి వెళ్ళాలి అందరూ. టీమ్ కెప్టెన్ కథని డైరెక్టర్ అందరు కథలో ఇన్వాల్వ్ అయితేనే ఈ రోజు మాకు ఎంత ఫేర్ వస్తుంది అనమాట. కథ అవుట్కి వెళ్తే ఏం చేయలేము. మరి అన్నది 150 ఛానల్ తర్వాత ఫైట్ మాస్టర్గా ఖైదీ నెంబర్ 150లో అన్నయ్య తోటి వర్క్ చేసినప్పుడు ఆ స్టైల్ అన్నయ్య బాడీ లాంగ్వేజ్ మేము అన్నయ్య కొంచెం ఊర్లో ఉండగా అన్నయ్య ఎక్కువ సినిమాలు చూసేవాడు. అన్నయ్య అభిమానులు ఎక్కువ మంది ఉంటారు, దానిలో 2 అభిమానులు అన్నమాట. అట్లా ఆయన దగ్గర ఒక స్టైల్స్ అట్లా రవి గారు ఒక బాడీ లాంగ్వేజ్ ఆయన ఫస్ట్ నుంచి చేస్తాం. తల అల్లు అర్జున్ తర్వాత సరైనోడు పుష్ప 1 అది చేసాం. ఇట్లా బాడీ లాంగ్వేజ్ అందరు చేసాం. అందరు హీరోలు ప్రభాస్ గారిది రెబలు చేసాం, మంచి యాక్షన్ చేసాం. ఇప్పుడు లేటెస్ట్గా రాజా షాప్ చేస్తున్నాం, ప్రభాస్ గారి ప్యాన్ ఇండియా మూవీ జరుగుతుంది. అలాగా అంతా అయితే బాగుంది. కాకపోతే మీరు జనరల్గా పాన్ ఇండియా లెవెల్లో అంటే వేరే లాంగ్వేజెస్లో కూడా తీస్తూ ఉంటారు కదా, ఫైట్స్ కంపోజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఏ లాంగ్వేజెస్లో తీశారు అంటే? మలయాళం చేసాం, మలయాళం మోహన్ లాల్ తోటి చేసాం, మలయాళం చేసాం. కన్నడ దర్శన్ సారు, ఆ తర్వాత చాలా మంది కన్నడ, తమిళ్ రజనీకాంత్, విజయ్, అజిత్ చేసాం. కన్నడలో మన పునీత్ అప్పు సార్ పునీత్ చనిపోయారు కదా, శివరాజ్ కుమార్, చాలా మంది తమిళ కన్నడ హీరోలు అందరూ మ్యాగ్జిన్ చేసాం. మెయిన్ కమర్షియల్ హీరోస్ హిందీ టైగర్ సెటప్ తో చేసాం. మొన్న జార్డ్ సన్నీ డేలి గారితో చేసాం. ఓకే, ఇప్పుడు కూడా చేస్తున్నారా వేరే లాంగ్వేజెస్ లో? ఇప్పుడు ఉందా ప్రస్తుతం షూటింగ్? మొన్నే జార్డ్ సినిమా క్లైమాక్స్ చేసి వచ్చాం. హిందీ సినిమా. ఓకే ఓకే. హిందీ సన్నీ డేలి. కన్నడ సినిమా చేసాం, కాంతారా 2. ఓకే. హిందీ, కన్నడ, తమిళ్ అన్ని లాంగ్వేజ్ అన్ని రకాల
ఫుడ్ ఉంది ఈ బాడీలో అనమాట. మీకు లాంగ్వేజ్ అన్ని వస్తాయా మరి అప్పుడు? షో బట్ ఎందుకంటే మాకు చెన్నైలో ఉన్నాం కదా, తమిళ్ వచ్చు. తమిళ్ వచ్చినట్టే మలయాళం ఎమోషన్ వచ్చమ్మా. ఎమోషన్ అర్థమైతే లాంగ్వేజ్ మేనేజ్ చేయొచ్చు. డెఫినెట్లీ అన్ని కొంచెం కొంచెం మేనేజ్ చేస్తాం. కొద్దిగా ఏ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా రాదు. బట్ దట్స్ ఓకే అండి, మీరు మేనేజ్ చేయగలిగారు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా కొరియోగ్రఫీ చేశారు కదా, నా చిన్న చిన్న వాళ్ళకి కాదు కదా. మేనేజ్ చేపించాడు ఆయన. అర్జునుడు రథం తోలేటప్పుడు వెనక ఎవరు కూర్చుంటారు? కృష్ణుడు రథం తోలేటప్పుడు అర్జునుడు కూర్చుంటాడు. కాబట్టి రథం తోలే పైన ఆయన ఉంటే మనం తోలుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. అర్జునుడు మహాభారతంలో అడిగే కాబట్టి నేను యుద్ధం చేయను సార్, ఎట్లా మా తెలిసిన వాళ్ళు మేనమామలు అంత బాబాయ్ వీళ్ళు అందరూ ఎలా చేస్తానంటే, పిచ్చోడా నువ్వెవరు చేయటానికి, నువ్వెవరు మానుకుంటానికి, జరగాల్సింది అయిపోయింది, ఊరికి అలా ఇల్లు పెట్టు అన్నట్టు. అలాగే ఏదో చేస్తున్నాం, ఆయన చేపిస్తున్నాం, మనం చేస్తున్నాం. అకౌంట్ అయింది కోర్స్ అండి. రథసారథి అయితే ఆయనే, డెఫినెట్లీ ఒప్పుకుంటాము. అయితే ఇక్కడ జనరల్ గా ఒకటే మూవీని మనం వేరే వేరే లాంగ్వేజ్ లో డబ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు తెలుగులో ఒక మూవీ తీశారు, మీరు దానికి స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. అదే మూవీకి వేరే హీరోతో తీసినప్పుడు సేమ్ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? వేరే లాంగ్వేజ్ లో తీసినా కూడా సేమ్ మీరే తీసుకోవడం? ఇక్కడ అమ్మా నాన్న తమిళమ్మ ఇక్కడ చేసాము మన తెలుగులో. కర్ణాటకలో అప్పు సార్ తోటి చేసాము. సేమ్ హీరో, సేమ్ ఫైట్స్. ఫైట్స్ కూడా సేమ్. ఓకే, జరుగుతుంటాయి. అదే జనరల్ గా అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనం చేసాం కాబట్టి వాళ్ళే రావాలని కోరుతుంటారు. ఆ ఎమోషన్ వాళ్ళు చేశారు కాబట్టి దగ్గరగా ఉంటుంది. ఓకే, సో ఈజీగా అర్థమైపోతుంది. ఫాస్ట్ మన బీజీ మన డేట్లు ఫ్రీగా ఉంటే వెళ్తాం, కుదరినప్పుడు రోల్ చేసుకుంటారు. అంటే మీరు అలా అదే ఇప్పుడు కాల్ షీట్స్ లేకపోవడం వల్ల వదిలేసుకున్న సినిమాలు ఎందుకు వదిలేసుకున్నాం, చేస్తే బాగుండదు అనిపించింది ఏమన్నా ఉన్నాయా? అంటే మీకు టైం లేకపోవడం వల్ల చేయలేకపోయారు? అట్లేం అట్లా ఒక మళ్ళీ అనుకుంటాము, జరుగుతాయి, జరగవు, సహజం. అంటే అవన్నీ దాటేసిపోయాం. మిస్ అయిందే, చేసింటూ బాగున్నాము అంటే మన సీన్లో లేదు. మీకు చాలా ఇష్టంగానే చేయలేకపోయారు అలాంటి సినిమా ఏమైనా? సహజ అలాంటి సినిమా అంటే చాలా ఉండే. అత్తారింటి దారేది సినిమా మేము చేయాల్సిందే. ఓకే, చేయకుండా కొంచెం వేరే మాకు యూనియన్ ప్రాబ్లమ్స్ ఉండి చేయలేకపోయాం. సినిమా మొత్తం సినిమా హిట్ అయితే చేసిండు బాగుండు అనుకున్నాం. ఓకే, అట్లా అట్లా పవన్ కళ్యాణ్ గారు చేశారు. గబ్బర్ సింగ్ అలాంటి. సో అందరి హీరోలతో మీకు ఎలాగో డెఫినెట్లీ టచ్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఎలా కంపోజ్ చేయాలని ఒక ఎవరు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో. మహేష్ బాబు గారు ఒక టైపు, భర్త నేను ఇట్లా ఆయన సినిమాలు చాలా చేసి మహేష్ బాబు గారితో చేసాం. అట్లా అందరూ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే డెఫినెట్లీ చేపిస్తున్నాడు ఆయన. అవునవును, చేపిస్తున్నాడు మొత్తం ఆయనే చేపిస్తారు ఆఫ్ కోర్స్. అయితే మీకు మాకు లెక్క ప్రకారం అయితే మీకు ఈ కంపోజిషన్ లో 6 నంది అవార్డులు వచ్చినట్టుగా మాకు తెలుసు. మరి ఇంకేమైనా వచ్చాయా? ఇంకేమేమి అవార్డ్స్ ఉన్నాయి మీకు ఖాతాలో? అంతే 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 6 నంది అవార్డ్స్ వచ్చాయా? సో ఆ ఫీలింగ్ ఎలా ఉండింది ఫస్ట్ వచ్చినప్పుడు? బాగా తెలుసు. అయ్యో లేదండి, తెలుసుకుంటున్నాం కొంచెం కొంచెం. అదే అవార్డ్స్ ఫస్ట్ మాకు వైఎస్ఆర్ రాజశేఖర చేతుల మీద ఆర్య సినిమాకి ఫస్ట్ వచ్చింది. అప్పుడు ఒక తెలియన పబ్లిక్ గార్డెన్లో ఇచ్చారు. సీఎం డాక్టర్ దాసర్ గారు మధ్యలో ఉండిద్దరు అన్న అవార్డు తీసుకున్నప్పుడు. ఎక్కడో గేదెలు మేకలు కాసుకుని ఎక్కడ విలేజ్లో ఉండేవాళ్ళని ఒక సీఎం స్టేజ్ దగ్గర తీసుకున్నామంటే గోస్ టు గాడ్ ఆయనదే కదా. ఆయన బాగా స్క్రిప్ట్ రాశారు, మీరు బాగా చేశారు. అది కూడా ఫాలో చేయడం బెస్ట్ పర్ఫార్మర్ కి అవార్డు ఇస్తారు కదండి. సో మీరు కూడా 100% ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ ఇలా ఉన్నారు. దానికి తగ్గట్టు డెఫినెట్లీ థ్యాంక్స్. మా బాగా చేసినందుకు మీరు అవార్డు ఇచ్చారు. అయ్యో మేము ఇవ్వాల్సిన అవసరం లేదండి, ప్రేక్షకులు ఎప్పుడో ఇచ్చేసారు మీకు. సో జనరల్గా ఇప్పుడు కొత్త కొత్త కొరియోగ్రాఫర్స్ వస్తూ ఉంటారు కదా, మీకు వాళ్ళలో ఎవరు చేస్తే ఎక్కువ నచ్చుతుంది మీకు? ఫైట్స్ కానీ లేకపోతే ఎవరు మీకు మేము ఇలా చేయాలనుకుంటారా, లేకపోతే మేము ఇలా ఉండుంటే బాగుండేది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, ఇప్పుడు డాకు మహారాజు వచ్చాడు మా అసిస్టెంట్గా, మా అన్న కొడుకే యంగట్. ఓకే, బాగా బాలీవుడ్ బాగా చేస్తున్నాడు, సూపర్. నెక్స్ట్ వర్షన్ కదా మీ? నెక్స్ట్ పుష్ప 2 మా దగ్గర అసిస్టెంట్గా ఉండ నవకాంత్ బాగా చేశాడు. మేము 1 చేసాం, 2 చేశాడు. అప్డేట్ వర్షన్ లో ఉన్నాడు. సూపర్.
ఇప్పుడు అసిస్టెంట్ చాలా మంది పృథ్వీ మాస్టర్ నాకు అతను హనుమాన్ సినిమా చేశారు మేడం, బాగానే చేస్తారు, ఇప్పుడు తీర్థ అంతా కూడా బాగా బాగా చేస్తారు, సూపర్ అప్డేట్ వర్షాలు మాకంటే బాగా షార్ప్గా ఉంటారు. మమ్మల్ని తొందరలో ఇంటికి పంపించేదానికి అంటే మీ సలహాలు తీసుకొని వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. సలహాలు తీసుకోవట్లేదు, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. మరి అప్డేట్ వర్షన్ కదా వాళ్ళు అంత తెలియగల వాళ్ళు అనమాట. సినిమా అంటే జనరేషన్ 20 years షిఫ్ట్ అవుతుంటది అనమాట. కాబట్టి అప్డేట్స్ వర్షన్ కావాలి. హ్యాపీగా రిటైర్డ్ అయిపోయి ఏదన్నా మంచి మాటలు ఇలా తెలిసి మేము 1 year లో మా సన్ కూడా ఫైట్ మాస్టర్ మాకు రిటైర్డ్ తనకు రెడీ చేసిన తర్వాత వెరీ హ్యాపీగా రిలాక్స్ మీరు ముగ్గురు కలిసి చేయొచ్చు కదా. ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఇప్పుడైతే చేస్తున్నా అంటే మాకు విజువల్ గా కూడా కనిపించేలాగా అందరికి తెలియదు కదా చాలా మంది. సరే ఆయన ఎక్స్చేంజ్ చేస్తే చేస్తాం అంతేనా, ఆయన సీన్ లో ఉండాలి కదా. అవునులే, ఎన్నాళ్ళు చేస్తామో ఏంటి అనేది. ఇప్పుడు ఎన్నాళ్ళు ఇంత ముందు ఏమనుకున్నంటే నేను అన్ని రోజులు చేస్తాను నేనే చేయను అది అని అనుకున్నాడు. ఇప్పుడు అకౌంట్ మొత్తం ఆయన కంప్లీట్ ఆయన హ్యాండ్ ఓవర్ చేసాం. ఆయన ఎన్నాళ్ళు అకౌంట్ సినిమాలు ఇప్పుడు తినిపిస్తాడు, ఆ తర్వాత ఇక ఎన్నాళ్ళు భూమి నడిపిస్తాడు, ఆయన అకౌంట్లో ఉంది. దాన్ని బట్టి మరి అసలు మీరు ఫైట్ మాస్టర్స్ కాకపోతే ఒకవేళ ఊహించుకుందాం అసలు ఏమయ్యేవాళ్ళు అంటారు? అంటే ఏమవుదాం అనుకున్నారు? అయ్యో రియల్ అదే కదా మా జాబ్ అదే కదా. స్కూల్కి పోలేదు కదా మేము అసలు. నేను మేకలు కాసేవాడిని, వాడు గేదెలు కాసేవాడు. అది కొంచెం అప్పుడు 4 గేదెలు కాసినట్టు కొంచెం 10, 20 మాకు 17 సంవత్సరాల్లో 2 కవలం పిల్లలు రామమ్మ లక్ష్మి పెళ్లికి వచ్చారు. మేము పెళ్లి చేసుకో మేము సాధించాలనేవాళ్ళు. ఏం చేస్తారు మీరు 4 ఎకరాలు పొలం వేసుకోండి 4 గేదెలు ఎక్స్ట్రా కాసుకోండి అనేవాళ్ళు. అంటే ఏదో సాధించాలని మనసులో ఉండేది ఏంటో తెలిసేది కాదు, క్లారిటీ లేదు. అదే ఇదని ఇప్పుడు అర్థమైంది. ఉంటే అది కొంచెం బలంగా ఉండేది. ఏదో నాకు గేదెలు కాసేవాళ్ళమి. కానీ ఏం ఒకటి ముడికి తెలుస్తుంది, గేదెలు కాసినా మేకలు కాసినా పర్ఫెక్ట్ కాస్తామన్న నమ్మకం ఉంది. పర్ఫెక్ట్ పని చేసినా ఊర్లో కోతలు కోసినా కుప్పలు వేసినా నమ్మకంగా లవ్ చేస్తూ ప్రేమిస్తూ పనిని ప్రేమిస్తూ సక్సెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అందుకే మేము చెప్పే ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా నువ్వు ఏ పనే కావచ్చు అమ్మా, చిన్న బేల్దారు కావచ్చు, మేస్త్రి కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, నువ్వు చేసే యాంకర్ కావచ్చు, చేస్తున్న పని ప్రేమించి చేస్తే ఆ పని ఇంకో పని పుట్టించుద్ది. అది అద్భుతమైన రిజల్ట్స్ కూడా ఇస్తుంది. అట్లా ఇప్పుడు అట్లా ఎప్పుడు ఫస్ట్ నడిపిస్తుంది. ఓకే అండి, నిజంగా మీతో ఇంటరాక్షన్ చాలా బాగా అనిపించింది. మేము కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాము. అంటే కొత్త విషయాలు అంటే మేము ఈ ఆత్మ పనులు వెళ్తున్నాం కాబట్టి అందుకని సినిమా గురించి పెద్దగా నువ్వు అడిగిన దానికల్లా గాడ్ అంటున్నావంటే చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఆయన సినిమాలు అన్నావంటే తల్లి గాడ్ ఎందుకు అన్నావంటే ప్రతిదానికి నేను అనే దానికంటే ఆయన నీది అంటే బెటర్ అనేది మా క్వశ్చన్. మన పైన ఇంకో బాస్ ఉన్నారంటే మనం ఇంకా చాలా పని చేస్తాం మనం. అందుకోసం నేనే బాస్ అంటే కొంచెం తెలియకుండా ఆంకారం వస్తుంది కదా, అందుకని అది రాకుండా చూసుకోవడం కోసం అన్నాను. తప్పుంటే అయ్యో తప్పేం లేదండి. దేవుడి గురించి ఎవరు తప్పు అంటారండి? దేవుడు మనందరికి బాస్, అందరికీ తెలుసు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీరాల్సిందే. అది అర్థమైంది చాలు నీకు, అర్థమైంది నీకు. థ్యాంక్ యూ నా బంగారం. ఇప్పుడు దాకా ప్రేక్షక దేవుళ్ళందరికీ మాట్లాడుతున్న మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మేము తప్పులు మాట్లాడితే క్షమించుకొని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము నిజంగా చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే మీలో ఈ యాంగిల్, ఈ ఫైట్ మాస్టర్ యాంగిలే కాకుండా ఇలా అంటే దేవుడి మీద భక్తి భావము, ఫైట్స్ చూసాం కదా మేము ఇంతవరకు. భక్తి ఉంటదని ఈ మోటివేషన్ సో ఈ రెండో పక్క కూడా తిరిగి చూడు, ఒక పక్క రామలక్ష్మణుడు, రెండో పక్క ఆయన, ఒక పక్క తోలు బొమ్మ, ఒక పక్క ఒరిజినల్ బొమ్మ. సో ఈ యాంగిల్ కూడా చూసాము. నిజంగా చాలా బాగుంది. మీరు ఇంకా భగవంతుడు రాసిన స్క్రిప్ట్ ని ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఇంకా మంచిగా ముందుకెళ్ళాలి, మీకు నచ్చినట్టు హ్యాపీగా ఉండాలని తృప్తిగా అన్ని ఇచ్చాడు కాబట్టి అందరూ కావాలని కోరుకుంటాం. మాకు ఏం అడగట్లా, మాకేం వచ్చు సార్. వీళ్ళందరికీ ఇండి నా బ్రదర్స్, నా సిస్టర్స్, మై డాటర్స్ ఎంతో మంది కష్టాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక చిన్న ముట్టికాయలు వేసేవాళ్ళు, పైకి లేపండి సార్ అంటున్నారు. సో డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ. మీరు ఇంకా బాగా అన్ని చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. ఇదండి ఈరోజు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్కారం.